హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫ్యాన్ రైతు షాపే రాజేందర్ను. ఫ్యాన్ తయారు చేసుకోవడం ఇంతకుముందు మనం ఒక కట్టె కట్టి ఆ కట్టె సరిగ్గా లేకపోతే అంచు సరిగ్గా లేకపోతే తిరుగుడు కాదు, కట్టిన ప్లేట్ కూడా పదే పదే ఊడిపోవడం నట్లు దిగిపోవడం అట్లా జరిగింది. సో ఇప్పుడు నేను ఆ కట్టెకి పెట్టేది వదిలేసి కొంచెం ఒక 50-60 రూపాయలు ఖర్చు పెట్టి నేను ఇట్లాగి కరెంటు పైపులతోటి తయారు చేస్తున్నాను అన్నమాట. దీనికి కావాల్సింది ఏం లేదు, ఒక 2 టీలు, ఒక 2 మీటర్లు పైపు. సో ఇంతకుముందు వన్ సైడ్ నుంచి గాలి వస్తే ఒక సైడ్ నుంచి గాలి వస్తే మళ్ళీ ఒక సైడ్కు తిప్పుకుంటే తిరిగేది, మనం దింపుతేనే తిరిగేది. ఇప్పుడు అట్లా లేదు. ఈ ఫ్యాన్ ద్వారా ఏంటంటే ఎటు నుంచి గాడిప వచ్చినా కూడా ఆ ఫ్యానే ఆ గాలికి ఆపోజిట్ వెళ్ళి ఆ ఫ్యానే తిరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఇంతకుముందు అయితే మనము ఒక సైడ్ కట్టినామంటే అటు నుంచి గాడిప వచ్చేది, కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఎటు సైడ్ నుంచి గాడిప వస్తే అటు సైడు ఫ్యాన్ ఆటోమేటిక్ తిరిగి గాడుపు తిరగడం జరుగుతుంది అన్నమాట. సో ఆ విధంగా నేను ఇప్పుడు దీన్ని కొంచెం తయారు చేసిన. ఇప్పుడు మీరు చూడవచ్చు, వెనకట్ల అది గాలి ఎటు నుంచి వస్తే అటు నుంచి తిరగడం కోసమే వెనకట్ల అట్లా పెట్టినా అన్నమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి కామెంట్ కూడా పెట్టండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే, మీరు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ పెట్టండి అన్న, నేను చూస్తా కామెంటు. తర్వాత వచ్చేసి వీడియోని అయితే కనీసం 10 మందికి షేర్ చేయాలి. వీడియోకు వ్యూస్ రావడం లేదు కొంచెం. మీకు నచ్చితే కంపల్సరీ షేర్ చేయండి, నచ్చకపోతే వదిలేయండి. ఎందుకు నచ్చలేదు అనేది కూడా కొంచెం కామెంట్ పెట్టండి అన్న. మీ ఫ్యాన్ రైతు షాప్లో రాయండి. ఇలాంటి ఫ్యాన్ కావాలన్నా కూడా నా నంబర్ కాల్ చేయండి. నా వేరే నంబర్, నా వీడియోలలో నా నంబర్ ఆల్రెడీ స్క్రీన్ పైన ఇచ్చి ఉంటుంది. మీరు పూర్తి వీడియో కనుక చూసినట్టయితే వీడియో చివరిలో డైరెక్టర్ బై రాజేందర్ అని చెప్పి ఉంటుంది, అదే నా నంబరు. లేకపోతే నిన్న మొన్న పోస్ట్ చేసిన వీడియోలలో కూడా స్క్రీన్ పైన డైరెక్ట్ నా నంబర్ ఉంది. నా నంబర్కు ఫోన్ చేయవచ్చు మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా.